పద్ధతులు కొంతమంది ఈ డెమోక్రసీలో బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఇలా ఉంటే అవి నేను ర్యాలీ అవ్వడం కష్టం అనిపిస్తుంది. రావణ్ విషయంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓన్ చేసుకోవడం ప్లస్సా మైనసా? వాళ్ళు బుర్ర తక్కువతనం అంటారు. మీరు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ పరంగా కొన్ని ఛానల్స్ ఉంటాయి, లేదా తెలుగుదేశం పరంగా కొన్ని ఛానల్ ఉంటాయి. ఇప్పుడు అతను ఎవరో తెలుగుదేశం పరంగా కుర్రాడు మాట్లాడినప్పుడు తగిలించి తమాషా చూసినట్టు ఒకసారి జైల్లో పెట్టి వేడి తీసుకొచ్చారు. కిరణ్ జైల్లో పెట్టారు, తీసుకొచ్చారు. అక్కడ ఆర్పీ కానీ క్రాక్ ఆర్పీ కానీ లేకపోతే ఇంకో అతను కానీ ఎవరైనా ఆగారు? అది ఒక హెడ్డింగ్ అయిపోయింది కదా మేమైతే అని. అలా దెర్ ఆర్ సర్టన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఛానల్స్ దగ్గర కూర్చుని మనం ప్రభావితమై మాట్లాడుతున్న దగ్గర కాన్సిక్వెన్సెస్కి పార్టీ ఉంటుందా అన్న దగ్గర అయితే నేనైతే ఆ నమ్మకంలో లేను. లా ఇస్ లా కాదు, వీళ్ళు కొంతమంది ఓన్ చేసుకుని మాట్లాడడం, నేను అది ఫూలిష్నెస్ అంటాను. ఇప్పుడు అతను నీకు వైఎస్ఆర్సీపీ సభలో మాట్లాడాడంటే ఓన్ చేసుకో. ఎక్కడ వెనకదకు సామెతడు అంతర్గంతలు మా సంతలో వేగలించుకున్నాడని ఎవరో సభకి వెళ్ళి ఆయన ఏదో మాట్లాడితే దానికి వైఎస్ఆర్సీపీ బాధ్యత తీసుకోవాలంటే ఎలా అవుతుంది? ఓకే, ఒక బ్రూటల్ కేసెస్ అవి పెట్టిన దాని మీద సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇప్పుడు కూడా రేపు కోర్టులో కనుక ఇతని మీద రాజద్రోహం కేసు, లైఫ్ ప్రిజన్మెంట్ కేసులు ఏవో పెట్టారంటున్నారు కదా, ఇవి కనుక క్వాష్ అయ్యాయి అనుకోండి, లేదు అన్నప్పుడు కనుక అదే ప్రూవ్ చేయగలిగారు అనుకోండి, అప్పుడు ఫేవరబుల్గా మాట్లాడితే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అసలు ఏమీ లేకుండా ఆ మాట్లాడిన దానికి కన్విన్సింగ్గా ఉంది, నాకు బాగుందంటే అప్పుడు కొడాలని వంశీ మాట్లాడింది కూడా బాగుందంటే మీకు చూపించారు కదా ప్రజలు సినిమా 11 ఇచ్చి. అలాగే ఉంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్ కూడా ఏం అతీతుడు కాదు. ఇందులో ఎందుకు చెప్తున్నానంటే ఆయన పంతం నానాజీ గారి మాటలని సమర్థిస్తున్నాడు. పైపించి నిన్న కాక మొన్న ఒక సభలో, లేటెస్ట్ సభలో ఒకవేళ మేము ఓడిపోయినా మక్లరేదంతం నేను రెడీ ఆ టైప్లో మాట్లాడుతున్నాడు. డెమోక్రసీలో ఎవరు కాటా కుస్తీ పోటీలకు ఎవరు పిలవరు సార్. ఇప్పుడు ఇది ఒక మెసేజ్ అండి. ఎవరికి మెసేజ్? ప్రశ్న రావండి. ఆయనకి మాట్లాడే వాళ్ళందరికీ 99% ఎవరు అలా బిహేవ్ చేయట్లేదు సార్. రేర్గా ఒకళ్ళిద్దరు ఎవరో మాట్లాడుతున్నారు తప్ప చాలామంది డెకరం మెయింటైన్ చేస్తారు. అలాంటి వాళ్ళకైతే హెచ్చరిక. సో ఇలా మాట్లాడే వాళ్ళకి ఒక సీనియర్ జర్నలిస్ట్గా కేఎస్ ప్రసాద్ గారు ఇచ్చే సూచన సలహాలు ఇచ్చేంత స్థాయి కాదు, కానీ వ్యవస్థ పిల్లలు చాలా మంది వచ్చేస్తున్నారు కదా, అందరూ వచ్చేస్తున్నారు. ఒక డెకరం మెయింటైన్ చేయండి. రెండోది ఏంటంటే వ్యవస్థ ముందు మనం మళ్ళీ చెప్తున్నాం, చాలా చాలా చిన్నవాళ్ళం, చాలా లిల్లిపోట్లు. మనం వ్యవస్థతో ఏమీ చేయలేం. వ్యవస్థ మనకి అక్కడికి వస్తుంది, రక్షణకు వస్తుంది. రక్షణకు వచ్చే వ్యవస్థ ఇప్పుడు ఎవరో అక్కర్లేదు. జడాశ్రవణ్ అనే ఒక మాజీ జడ్జి, ఒక అడ్వకేట్, ఇదే రాధా మనోహర్ మీద కనుక కేసు ఫైల్ చేసి కోర్టు పరంగా అతన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఎందుకంటే అతను ఈ కాన్స్టిట్యూషన్కి అబైడింగ్ సిటిజన్గా మాట్లాడట్లేదు. ఎందుకంటే మత స్వేచ్ఛ ఉన్న దగ్గర నేను పరమతాన్ని కించపరిచే హక్కు నాకు లేదు. దాని మీద అతన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేలా న్యాయపరంగా చూడకుండా రఘురామకృష్ణరాజు గారితో కూడా ఆయనకి ఖచ్చితంగా కోర్టు పరంగా నువ్వా నేనా నడుస్తుంది. ఆ వర్డిక్ట్లన్నీ ఏవి రాకుండా ఇండివిజువల్ ఎజెండాలతో జస్టిఫై చేసుకోవడం జరగని పని. సమాజంలో అనిశ్చితి క్రియేట్ చేయడానికి మనం వరం. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ బయట ప్రతి ఒక్కరు వీరంగాలు చేస్తారు, లోపలికి వెళ్తే ఆ సినిమాయే వేరు. ఎందుకంటే వాళ్ళు సైకాలజీ చదివిన ఎక్స్పర్ట్స్ అంటాను పోలీసు వాళ్ళు. ఓకే, ఎందుకంటే సమాజంలో వాళ్ళు ఒక్కడికే ఉంది సార్ లాఠీ పట్టుకునే హక్కు. అవును, అలానే కొడతారా అనే ప్రొవకేషన్ చాలా తప్పు. ప్రొవకేషన్ గురించి కాదు అది. అది చూసి నువ్వు భయం పడాలి. భయం పడడం ఏం చేస్తారో, నీకు కొట్టే హక్కు లేదు, 3rd డిగ్రీ పెట్టే హక్కు లేదు, నేను న్యాయపరంగా అంటే పోరాడు. నేను రఘురామకృష్ణరాజు గారితో కూడా టీవీ డిబేట్లో ఆర్గ్యుమెంట్లు నా తరఫున ఇచ్చిన వాదనలో ఆయనతో నేను వ్యక్తిగతంగా కాదు విభేదించింది, వ్యవస్థ మీద ఉన్న గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తున్నారు అన్న కాన్సెప్ట్లో నేను డ్రైవ్ చేశాను. మీతో కూడా చాలా డిబేట్లో ఆయన కొట్టారని చూపిస్తారంటే నేను కన్విన్స్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే అది కోర్టులో నాకు తెలిసి ఇప్పుడు కొమ్మినేని గారి విషయంలో ఉంది. ఆయన విషయంలో అయితే కోర్టు ఆ సమన్లు ఇష్యూ చేసింది ఎవరికి, ఆ డిఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి. అలాంటిది ఎక్కడైనా చూపించండి సార్ రఘురామకృష్ణరాజు గారి విషయంలో. అది నువ్వు అంతలో వివేచిస్తూ కూడా సభకెళ్ళి ఒకటి నువ్వు కూడా రఘురామకృష్ణరాజు గారిని తిట్టంటే నా బుర్రమైంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇదే రాధా మనోహర్ మీద నేను కేసు వేసి నువ్వు వేరే మతాన్ని ఆ విధంగా అనడం తప్పు అని చెప్పి నేను 4 ఫాస్టర్లతో కేసులు వేయించినప్పుడు నాకు న్యాయం జరగట్లేదు అనుకోండి, అప్పుడు నా ఫ్రస్ట్రేషన్ తీయడానికి నాకు హక్కు ఉంది. నేను ఆ పనే చేయకుండా ఆయన తిట్టే హక్కు నాకు ఎక్కడి నుంచి ఉంది? అప్పుడు ఆయనకి నాకు తేడా ఏంటి? మీకు అర్థమవుతుందా? అవును. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ప్రయత్నం సమాజానికి మనం ఏం చేస్తున్నాం అన్నది చూడండి. ఇప్పుడు ఆయన ఎవరో స్వామీజీ ఉన్నాడు ఒక అతను, అదేదో ఒక మఠం విషయంలో ఏదో ఇష్యూ నడుస్తుంది సార్. ఊరికే స్టోన్ డబ్బులు తీసుకెళ్ళారు, వీడియోలు చేశారు ఆయన మీద అంతా. కోర్టుకు వెళ్ళాడు ఆయన, పంచేంద్రియాలు మూసుకున్న వీడియోలను తొలగించారు. రూలింగ్ ఇచ్చింది కోర్టు. మీ మీద ఉన్నాయండి కేసులు? నా మీద లేదండి.
మిమ్మల్ని కూడా బెదిరింపులు ఇవన్నీ జరిగి బెదిరింపులు క్వైట్ కామన్. అవి నేను ఇందాక మీరు జడా శ్రావణ్ నా మీద కూడా కేసులు ఉన్నాయి అని అన్నారు. నా మీద లేవు, జడా శ్రవణ్ మీద కూడా కేసులు వేస్తే అని మాట్లాడాను. నా మీద ఎందుకు కేసులు ఉంటాయి? నేను ఎప్పుడు వ్యవస్థను గౌరవిస్తాను. మీ ఎన్ని డిబేట్లో కూడా నేను ఈరోజు పోలీసు వాళ్ళని కానీ న్యాయ వ్యవస్థను కానీ పిచ్చి పిచ్చిగా మాడిన అదంతా లేదు. సో ఏదైనా మనకు అవకాశం ఉంది కదా, లేకపోతే మనకు ఒక మైక్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అన్నది ప్రమాదమే. కుటుంబాలు ఇబ్బంది పడతాయి కదండి. ఖచ్చితంగా ఇబ్బంది పడతాయి. ఇప్పుడు కేవీఆర్ కుటుంబం చిన్న పిల్లలండి, అతనికి ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తారు, అతనికి ఏమవుతుందో తెలియదు లోపల. ఇతను కూడా అంత పెద్ద వయసులా లేడు, ప్రశ్నరావణ కూడా అంత పెద్ద వయసు, నడి వయసు కూడా అతను 35 లోపలే ఉంటాయి అతనికి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఏదైనా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది వాళ్ళ వైఫ్ అపీల్ చేస్తూ వీడియో పెట్టింది, చంపేయండి లోపల ఉంటే అదేం అపీల్ నాకు అర్థం కావట్లేదు. ఎందుకు తను ఒక వీడియో పెట్టడం, అవును తను ఒక వీడియో పెట్టి నేను నిరాహార దీక్ష చేస్తాను, నన్ను ఏం చేస్తారో చెయ్యండి చూసుకుంటాను అని చెప్పి తనే సెల్ఫీ వీడియో తీసి పెట్టడం. ఎవరు? రావణ? అవునండి, నిరాహార దీక్ష చేసే హక్కు ఉంది పోలీస్ వ్యవస్థలో. ఇప్పుడు బయట నాయకులు కూడా 5 రోజులు 6 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఉండగలరా? ఎందుకు తీసి పట్టుకెళ్ళి హాస్పిటల్ వేసి సెలవుని పెట్టిస్తారు. కాదు, మళ్ళీ సెల్ఫీ వీడియో ఒక 4 సార్లు బెయిల్ వచ్చింది, సెల్ఫీ వీడియో చేసి మళ్ళీ కొద్దిగా ఏదో ఎవరినో గెలికే విధంగా మాట్లాడడం అన్నది అది కరెక్టేనా? అంటే ఆయన ఒక సాటర్డే లాస్ట్ బెయిల్ వచ్చింది కదా, ఆ ట్రావెల్లో ఉన్నప్పుడు చెక్ పోస్ట్ దగ్గర ఎత్తేసారు మళ్ళీ. ఆ పరిణామం ఊహించలేదు అతను. దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఓకే, అదే ఆ వీడియో వచ్చింది సారాంశం. సో ఏదైనా కొద్దిగా డేంజరే, జాగ్రత్తగానే ఉండాలి. ఎవరికైనా డేంజరే సార్, వ్యవస్థతో ఎవడు పెట్టుకోకండి. ఇప్పుడు కస్టడీ అంటే ఏమైనా గతంలో జరిగినాయి ఎవరెవరితో ఉన్నాయో, లేకపోతే ప్రకాష్ గారు సపోర్ట్ ఎలా చూడాలి? ఈ సినిమా వాళ్ళని అనవసరంగా ఎంటర్టైన్ చేయకండి సార్. టైం ఆయన ప్రతిసారి వీడియో పెడతారు. ఏ టైం వేస్ట్ బ్యాచ్ వెళ్ళమండి. మా ఎలక్షన్ గెలనోడు వచ్చి ఏడు సార్ ఇప్పుడు డెమోక్రసీ గురించి మాట్లాడారు, పమ్మనాడు పక్క పమ్మనండి. ఇలా టైం వేస్ట్గా ఎంటర్టైన్ చేయకండి సార్. కాదు, ఇప్పుడు వాళ్ళందరూ వీడియోలు పెడుతుంటే కొంతమందికి మళ్ళీ ఆగ్రహవేశాలు వస్తాయి కదా. రానియండి, దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు ఎక్కడో దాంకున్న విష్ణువర్ధన్ రెడ్డి కూడా కేసు ఎట్టేసాడు ఆయన మీద. ప్రకాష్ రాజు ఆ వీడియోలకి ఏం వాల్యూ ఉండదంటారా? నేనైతే పట్టించు సినిమా వాళ్ళు మాట్లాడిపోవడం నవ్వుతున్నాడు. చేతనైతే అలా విజయ్లో గెలిచి చీఫ్ మినిస్టరే మాట్లాడాడండి.